కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఇట్లుండియు మీరుప్పొంగుచున్నారే, కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఈలాటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఈలాగు చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చియున్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాధారణకు అప్పగింపవలెను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పాస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునకు పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు గాని లోబు గాని విగ్రహారాధికుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకునివాడు గాని అయ్యియున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయిచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును, కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఆమేన్.